ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఏం కావాలనే ఇస్తారు, కానీ మన పేరెంట్స్ కోసం వాళ్ళు ఏం అడిగినా మనం ఇవ్వం. ఇది తెలియాలంటే మీరు ఈ సిరీస్ చూడాల్సిందే. అన్నా సోడా అన్నా. చెప్పండి బాబు. ఏందయ్యా చెప్పేది? డబ్బు ఇప్పుడు ఎన్నెళ్ళైందా? ఎప్పుడు ఇస్తావయ్యా? అయ్యా ఇది వానల కాలం, వ్యాపారం తక్కువగా ఉంది, నాన్న చెప్పి ఇస్తాను. ఎంత నాకు తెలియదయ్యా. ఈ వాళ్ళ డబ్బులు ఇస్తా. సరే సరే లేనా నీ బండి ఎత్తుకొని పోతా. సర్లేయ్యా ఈ వారం ఇస్తాను. ఇప్పుడు ఎలా మా కొడుకు అన్నాడు పని పోమని. ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుంటుందిరా, నాకు చాలా ఇబ్బంది ఉంది. తొందరగా నువ్వు ఏదైనా పనికి పో. ఏంటి పనికా? నువ్వు సోడా బండము, పొద్దున్న పనికి పోతా, సరేనా? ఎందుకురా సోడా పని మాలా? నువ్వు సోడా అమ్మేదే నాకు నచ్చలేదు. అందరూ ఏడిపిస్తున్నాడు సోడా సోడా అని బయట. నీకేమైనా పిచ్చి పెట్టిందారా? లేస్తే సోడా పని అమ్మంటావు. దాని నుంచి సంపాదించిన డబ్బులు తోటి నేను చదివించిండే. వాళ్ళు ఎవరో చెప్పిండే నీ బండి అమ్ముకోవటం ఏంద్రా? నువ్వుగా నమ్మనేవలే తక్కువ సోడా బండి. ఏమన్నారా? నన్నే కొడతావా? చెప్తా నీ సంగతి. రే 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 ఆగరా. అయ్యో అనవసరంగా నా బెడ్ మీద చేసుకున్నానే. రేపు నుంచి బండి ఇక్కడ పెట్టమాకండి. దేనికయ్యా? రేపటి నుంచి మెయిన్ రోడ్ వేస్తున్నాం, అందరినీ ఖాళీ చేస్తున్నాం. ఇదే బాబు మాకు జీవనాధారం. 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు అంటే ఆడిపోయాం. అవన్నీ మాకు తెలియదు, గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది తీసేమని. ఆడు చూస్తే అట్టుంది, ఆడు చూస్తే ఎట్టుంది. ఇదేంద్ర స్వామి జీవితం. రే మామ ఎక్కడికి వెళ్తున్నావురా బ్యాగ్ వేసుకొని? అరే ఏమైందిరా? రే ఆయన ఏంద్రా? నువ్వు సోడాకి వెళ్ళి అనుకుంటే మా నాన్న చెప్పులు కొడతారా? నేనేమనుకోవాలరా? అరే మామ నీ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. ఆయన కొట్టి నన్ను అవమానించారా? ఇప్పుడు ఎక్కడ ఉంటావురా? ఇంత పెద్ద సిటీలో ఉండడానికి చోటే ఉండదరా? మరి తినడానికి వెళ్ళరా? ఒక 500 ఉన్నాయిరా, వారానికి అడ్జస్ట్ అవుతాయి. సరేరా, వారం తర్వాత రే నేను చూసుకుంటారా, నువ్వు పదే పదే ఆర్గ్యూ చేయొద్దు, సరేనా? బాయ్. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే బయట బతకలేవురా. బాగా చూసుకుందరు ఇయ్యాల. బాబు చెప్పండి అంకల్. బాబు ఏమైంది బాబు? ఆడు గుంపుగా ఉంటారు జనాలు. అంకల్ ఎవరో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చారంట, యాక్సిడెంట్ అయింది, ఇప్పుడే చేర్పించేస్తున్నాం. మావాడు ఏమోరా, మావాడు కాకపోతే బాగుండు. అంకల్ అంకల్ ఏమైంది అంకల్? ఆడెవరికో యాక్సిడెంట్ అయిందిరా, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందంట. మా వాడని బాధగా ఉందిరా. మీరెందుకు అంకల్ ఏడుస్తున్నారు? వాడు అక్కడ బాగానే ఉండు. వాడి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తున్నా నేను. నమ్మ దోమలోటి మధ్యలో ఇంట్లో నుంచి పారిపోస్తే ఇలా ఉంటుందా? కడుపు అంతా మండిపోతుందిరా. ఏదైనా చిక్కితే బాగుండు. అమ్మ వాటర్ ఏంటి? వాటర్ రావట్లేదు. నా బతుకు నీళ్లు కూడా రాలేదు. రేపటి నుంచి ఏదైనా పనికైనా వెళ్ళాలి. నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు డబ్బులు ఇవ్వు. అవి పక్క తప్ప. అయ్యా రేపు ఇస్తానయ్యా, నాయనకి చెప్పయ్యా. అయ్యా ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయ్యా. చెప్పింది అయ్యా. నాయనతో చెప్పయ్యా ప్లీజ్. అన్నా ఏమైనా పని ఉంటే చెప్పినా పని చేస్తానా? పర్లేదు, ఏం లేదు. నేను అంటే చాలా మంది చేసిపా. సార్ పని ఏమన్నా ఉంటే చెప్పండి సార్, చేస్తాం. పనిలేదు పోయా, మాకే పని లేదు. మా నాన్న ఏంటి ఇక్కడున్నాడు? ఏమైందో ఏమో ఇప్పుడు ఎలా? నా ఫ్రెండ్కైనా ఫోన్ చేద్దాం ముందు. అరే శివరామ్ ఎక్కడున్నావురా? ఇంట్లోరా. అరే అర్జెంట్గా ఆటో స్టాండ్కి రా. ఎందుకురా? అరే చెప్పించేరా. ఏమైందిరా మావా? అరే మామ అక్కడ చూడరా. ఎలా రా మావా? ఏమోరా, ఒకసారి అడిగేస్తా. సరే మావా, నువ్వేం టెన్షన్ తీసుకోవద్దురా, నేను వెళ్ళి అడిగేసి వస్తా. అంకల్ అంకల్ ఏమైంది అంకల్? అంకల్ మీరేం బాధపడకండి, మనకంతా మంచి జరుగుద్ది. అరే ఏమైందంట్రా? అరే మామ ఏం జరిగిందంటే పని లేకుంటే ఇంత కష్టం ఉంటుందా? సరే మామ బాయ్, నేను వెళ్తున్నాను.
రేపటికి ఏమైనా పని అయినా చూసుకో. రే నువ్వు జాగ్రత్త రా. సరే రా, బాయ్. అన్నా, చెప్పు బాబు. గ్యారేజ్ లో పని ఏమైనా ఉంటే అన్న చేస్తాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు 2 ఉన్నారు బాబు. పని ఎక్కువైనప్పుడు నీకు చెప్తానులే. అన్న ప్లీజ్ అన్న, ఇప్పుడు నాకు చాలా కష్టంగా ఉందన్న. మా నాన్న దగ్గర కూడా ఏం పని లేదన్న. మా నాన్న కోసమే ఇవ్వండి అన్న, ప్లీజ్ అన్న. ఇది చాలా మంచోడు ఉన్నట్టున్నాడు. సర్లే బాబు, ఇప్పుడు నుంచి వచ్చేసే పనికి. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నీ మేలు ఎప్పుడు మర్చిపోను అన్న. బాబు వెళ్ళారా? బండికి ఏమైనా చూడు ఒకసారి. అన్న వస్తాన్నా. ఏమైందన్న బండికి? ఏంటో బాబు, ఇంజన్ లో సౌండ్ వస్తుంది, చూడు ఒకసారి. ఈ రోజు నా లైఫ్ మారుతుంది అనుకున్నా, కానీ ఈ మనుషులు ఎప్పటికీ మారరు. ఈ కుర్రాడు చాలా బాగా పని చేస్తున్నాడే, మన కంపెనీలోకి పనికి వస్తాడు. అయిపోయిందన్నా. బాగా పని చేసావు తమ్ముడు. థ్యాంక్ యూ అన్నా. ఇదిగో బాబు నా విజిటింగ్ కార్డ్. నేను టీవీఎస్ మోటార్ కంపెనీ మేనేజ్మెంట్ మారుతున్నాను. సాయంత్రం ఈ అడ్రస్కి వచ్చాయి, సరేనా? సరే సార్, వస్తాను. సార్ రా బాబు రా, నీకోసం వెయిట్ చేస్తున్నాను నేను. అదే సార్, ఇంటికి రమ్మన్నారు కదా. కూర్చోండి బాబు. ఇక్కడికి రమ్మన్నారు ఏదో జాబ్ గురించి. చూడు బాబు, మా చైర్మన్తో నీ గురించి మాట్లాడాను. ఒక పోస్ట్ ఉందన్నారు, ఫీల్డ్ మేనేజర్, కానీ దానికి ఖర్చు అవుతుందన్నారు. ఎంత అవుతుంది సార్? 3 lakhs అవుతుంది బాబు. మీరు అరేంజ్ చేయగలుగుతారంటే ఓకే. 3 లక్షలా? ఇప్పుడు ఎలా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను సార్ మీకు. ఓకే బాబు. ఇప్పటికిప్పుడు అంటే 3 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? నా ఫ్రెండ్కైనా ఫోన్ చేద్దాం. హలో రే, అర్జెంటుగా ఒక 3 లక్షలు కావాలరా, అరేంజ్ చేయగలవా? నీకెందుకు రమ్మా అంత డబ్బు? అదేరా జరిగింది. సరే నేను వస్తున్నా, ఉండు. రే మావా, 3 లక్షలు అరేంజ్ చేయగలుగుతావరా? రే నా దగ్గర నుంచి ఎక్కడ వస్తాయరా? సరే కానీ నాకు చిన్న హెల్ప్ చేస్తావా? చెప్పు మావా. నాకు ఈ నెల శాలరీ వచ్చిందిరా. మొన్న మా నాన్న సోడా బండి ఓనర్ ఎత్తుకొని పోయాడు కదా, నేను ఆయనతో మాట్లాడాను. నువ్వు వెళ్ళి మా ఇంటికాడ బండి పెట్టేసి వస్తావరా? సర్లే మావా, నేను రేపు వెళ్ళి పెట్టేసి వస్తా. అంకల్ అంకల్, సోడా అంకల్. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పనికి ఏమో వెళ్ళి ఉంటాడేమోలే. బండి అంటే ఇక్కడే ఉంది. అంకల్ ఇంకా వెళ్ళట్లేడే, టైం కాలేదేమోలే. మావా మొన్న 3 లక్షలు అడిగావు కదరా, ఇదిగోరా. రే ఇంత డబ్బులు ఎక్కడివిరా నీకు? అదంతా అవసరం లేదురా, నువ్వు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వు. ఫ్రెండ్ అంటే నువ్వురా, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు కూడా రాలేదు అంకల్ బయటికి? ఏమైంటుంది అసలు? ఈరోజు నాకు ఉద్యోగం వచ్చింది. నాన్న చెప్తే చాలా ఆనందిస్తాడు. కానీ బండి పంపించి వారమైంది, ఇంకా బయటికి రాలేదేంటి? సర్లే, పనికి టైం అయింది, రేపైనా వద్దాం. ఏంటి ఇంకా ఈరోజు కూడా బయటికి రాలేదేనా? అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏంటి వారమైంది ఇంకా బయటికి రాలేదు, బండి కూడా కింద ఉంది. ఉండు, నా ఫ్రెండ్ కన్నా ఫోన్ చేద్దాం. వీడేంటి అబ్బా ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? వీళ్ళకి ఎలా చెప్పాలి నేను? హలో హలో, చెప్పురా. రే ఏంట్రా మా ఆయన వారం నుంచి బయటికి రావట్లేదు, నీకేమైనా తెలుసా? రే నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పురా, ఏమైందో? రేపు నేను చెప్పిన చోటికి రారా. సరే వస్తాను రా. రే ఏమైందో చెప్పురా. పదరా మావ, నేను అరే, చెప్తా. ఎక్కడికి రా? పదరా. ఇదిగోరా మీ నాన్న. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మీ నాన్న చచ్చిపోయింది నీ వల్లేరా. నా వల్లనా? ఎలా రా? మీ నాన్న చేసిన త్యాగం ఎవరు చేయలేరురా. బాబు చెప్పండి అంకల్. మా ఓడేమని కానొచ్చిండా? మీకు ఒక విషయం చెప్పాలి అంకల్. మీ కొడుక్కి టీవీఎస్ కంపెనీలో మంచి జాబ్ దొరికింది అంకల్. మా ఓడికి జాబ్ వచ్చిందా? కానీ ఆ కంపెనీలో ఇంకా మంచి పోస్ట్ కావాలంటే 3 లక్షలు అడుగుతున్నారు అంకల్. 3 లక్షలా? చేతిలో సోడా పని లేదు, పని లేదు. ఇప్పుడు ఎలా రా? సర్లేరా, సాయంత్రం రా, డబ్బులు ఇస్తాను, ఎత్తుకోబోదు. ఇగో బాబు డబ్బులు. మా కొడుకు అంటే నాకు ఏది ఎక్కువ కాదు, సరేనా? కానీ ఎప్పటికీ నేను ఇచ్చినట్టు తెలియదు, నువ్వు ఇచ్చినట్టే తెలియదు. మా కొడుకు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. అంకల్ మీరు చాలా గ్రేట్ అంకల్. మీరు ఆలోచించినట్టు మీ కొడుకు మీ గురించి ఆలోచించట్లేదు అంకల్. సర్లేనైనా, వాడు బాగుంటే చాలే, జాగ్రత్త. ఆ తర్వాత రోజు డౌట్ వచ్చి ఇంటికి వెళ్ళి చూశాను. అంకల్ 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 ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అబ్బా అంకల్? చెప్పులు కూడా లేవు ఇక్కడ. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తాళం ఏంటబ్బా ఇక్కడ ఉంది? తాళం ఇక్కడ ఉందంటే ఒకసారి బయటికి వెళ్ళి వెతుకుతాం. అలా అందరిని అడిగి హాస్పిటల్కి వెళ్ళా. సార్ సార్, ఏంటి బాబు, ఏం కావాలి? హాస్పిటల్కి సురేష్ అనే వ్యక్తి ఎవరైనా వచ్చారా సార్? సురేష్ ఎవరయ్యా? సురేష్ అనే పేరు ఫైల్ ఏమైనా ఉందో చూడండి సార్. సార్ నా దగ్గర ఫోటో ఉంది సార్.
ఈయన మొన్న ఎంత చెప్పినా వినకుండా డబ్బుల కోసం ఆయన కిడ్నీ అమ్మేశాడు. ప్రతి అమ్మా నాన్న వాళ్ళ పిల్లల కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా. మనిషి విలువ ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు, లేనప్పుడు వాళ్ళ వాల్యూ తెలిసొస్తుంది. అమ్మా నాన్నని ఎప్పుడు బాగా చూసుకోండి. ఎప్పుడు ఎవరు ఎలా పోతారో ఎవరికి తెలియదు.